ఋషి అవుతాడు అంటారు. ఈ కుండలిని అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. మనిషికి జీవశక్తి, ప్రాణశక్తి ఉంటాయి. ఈ రెండు శక్తుల సహాయంతో మనిషి జీవించగలడు. ఈ శక్తులు కుండలిని నుండి పరిమితమైన శక్తిని గ్రహిస్తుంటాయి, కానీ యోగ సాధనతో అపరిమితమైన శక్తి కుండలిని ద్వారా వస్తుంది. ఇప్పుడు శార్వారి గారి దృక్పథం ఏంటంటే, కుండలిని అనేది ఒక రహస్య శక్తి మాత్రమే కాదు, అది సహజమైన అంతర్గత చైతన్య వికాస ప్రక్రియ అంటారు. ఇది అకస్మాత్తుగా మేల్కొనే శక్తి కాకూడదు అంటారు. నైతిక జీవనం మరియు సాధన ద్వారా క్రమంగా వికసించే శక్తిగా ఉండాలి అంటారు. చక్రాలను కేవలం శరీర కేంద్రాలుగా కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక అవస్థలుగా విశ్లేషించారు. అసలు సాధకుల్లో కుండలిని స్పృహ కలగడమే గొప్ప పరిణామం అంటారు. ఈ కుండలిని జాగృతమైన వ్యక్తి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, శార్వారి గారి దృష్టిలో కుండలిని జాగృతమైన వ్యక్తి ప్రశాంతంగా, అహంకారం లేకుండా, కళ్ళతో, ప్రేమతో నిరాడంబరంగా జీవిస్తాడు అన్నారు. ఈ కుండలిని మెడిటేషన్లో గురువు మార్గదర్శకత్వం చాలా అవసరం అంటారు. గురువు లేకుండా కుండలిని రైజ్ అయితే చాలా అనర్థాలు వస్తాయంటారు. దీనికి ఉదాహరణ ఉంది. గోపీకృష్ణ నాకు అతనికి సరైన మార్గదర్శనం లేక కుండలిని ఒక సాయంత్రం కుండలిని రైజ్ అయింది. అది తప్పుడు నాడు, అంటే మామూలుగా సుషుమ్న నాడి ద్వారా రైజ్ కావాలి, పింగళ నాడి ద్వారా రైజ్ అయ్యి ఆయనకు వేడి, భయం, నిద్రలేని వంటి బాధలను అనుభవించాడు. శాస్త్రీయ కోణం దీనికి కుండలిని శాస్త్రీయంగా దానికి అంటే సైన్స్ అయితే అంగీకరించదు, కానీ కుండలిని అనేది ఫిజికల్ కాదు, చక్రాలు అనేది ఫిజికల్ కాదు, చక్రాలు అనేది మెటాఫిజికల్. కానీ కుండలిని అనుభవానికి దగ్గరగా ఉన్న శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయి. ధ్యానం లేదా యోగ సాధన చేసే వారిలో మెదడు నిర్మాణం మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని న్యూరో ప్లాస్టిసిటీ అంటారు. సాధకులలో అవేర్నెస్ పెరగడం వల్ల మెదడులో గామా తరంగాలు పెరుగుతాయి. కుండలిని అనుభవాల్లో భాగంగా వెన్నెముకలో కలిగే వేడి లేదా కంపనాలను సైన్స్ ఏమంటుందంటే సింపథెటిక్ మరియు పారాసింపథెటిక్ వేవ్స్ అంటుంది. ఇది నాడీ వ్యవస్థల యాక్టివేషన్ వల్లే కలిగే ఫలితంగా పరిగణిస్తుంది. దీన్ని ఫిజియోలాజికల్ రెస్పాన్స్ అని పిలుస్తారు సైన్స్లో. సరైన మార్గదర్శకత్వం లేకుండా అకస్మాత్తుగా సాధన చేసినప్పుడు కొందరిలో భయం, నిద్రలేని వంటి శరీర అనుభవాలు కలుగుతాయి. సైకాలజీలో దీన్ని ఏమంటారంటే కుండలిని సిండ్రోమ్ అంటారు. అంటే సైన్స్ దృష్టిలో ఇది ఆధ్యాత్మిక శక్తి కాదు, కేవలం నాడీ వ్యవస్థపై పడే మితిమీరిన ఒత్తిడి అంటారు. నర్వస్ సిస్టమ్ ఓవర్లోడ్ అంటారు. దీని గురించి కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వారిలో డాక్టర్ బెంటో అని ఆయన ఏం చేస్తాడంటే ఆయన స్టాకింగ్ ద వైట్ పెండులం అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ఏం రాశారంటే ధ్యాన సమయంలో మెదడు తరంగాలు, నాడీ వ్యవస్థ మరియు హృదయ మెదడు సమన్వయం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. యోగ అనుభవాలకు శరీరం మరియు మెదడుతో భౌతిక సంబంధం ఉందని ఆయన నిరూపించారు. ఇంకొక ఆయన కార్ల్ గుస్తావ్ జంగ్ అనే ఆయన ఈయన ఏమంటారంటే కుండలిని ఒక భౌతిక శక్తిగా కాకుండా మానసిక సంకేత వ్యవస్థగా చూశాడు. దీనిని వ్యక్తిత్వ సమగ్రత సాధించే ప్రక్రియగా ఆయన అభివర్ణించాడు. ఈ చక్రాసులు అంటే బాడీలో కాకుండా హ్యాండ్లోనూ చూపించచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో ఉండేది మూలాధార చక్ర, ఇక్కడ స్వాదిష్టాన, మణిపూర, ఇది అనాహత, విశుద్ధ, ఇక్కడ ఆజ్ఞానతి, సహస్రాలు. అంటే ఇవి ఫిజికల్ బాడీకి సంబంధించినవి. వీటిలో మనకి ఈ మూలాధార చక్ర బ్యాలెన్స్ లేకుంటే
కానీ చూపిస్తున్నాం చూడండి, మూలాధార చక్ర బ్యాలెన్స్ లేకపోతే భయం ఉంటుంది. ఎవరైతే భయం ఉంటుందో మూలాధార చక్ర అన్బ్యాలెన్స్ ఉన్నట్టు అక్కడ. తర్వాత నెక్స్ట్ స్వాదిష్టాన, ఇవి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిలో ఉంటే బ్యాలెన్స్ చక్ర బ్యాలెన్స్ లేదని ఉంటాయి. తర్వాత కుండలిని దృష్టితో పతంజలి యోగ సూత్రాలు, తంత్రము, హఠయోగం మరియు మాస్టర్ సివి యోగం యొక్క ఒక అధ్యయనం. పతంజలి యోగ సూత్రాలలో కుండలిని శక్తి గురించి ప్రత్యక్ష ప్రస్తావన లేదు, కానీ అష్టాంగ యోగం ద్వారా మనస్సును క్రమశిక్షణలోకి తేవడం ప్రధాన లక్ష్యం. ఈ సాధనలో ప్రత్యక్ష గురువు అవసరం. తర్వాత తంత్ర మరియు హఠయోగం, ఇది శక్తి కేంద్రీయ మార్గం. దీంట్లో ఆసనాలు, బంధాలు, ముద్రలు, ప్రాణాయామాలు మరియు మంత్ర సాధన ద్వారా కుండలిని శక్తిని మేల్కొల్పుతారు. మూలాధారంలో నిద్రిస్తున్న శక్తి సుషుమ్న నాడిలో ఎగసి సహస్రారాన్ని చేరుతుంది. ఈ సాధనలో ప్రత్యక్ష గురువు ఖచ్చితంగా అవసరం. తర్వాత మాస్టర్ సివివి యోగం. మాస్టర్ సివివి గారు ఆధునిక కాలానికి అవసరమైన యోగాన్ని ప్రకటించారు. ఈ యోగంలో వ్యక్తిగత ప్రయత్నం కంటే దివ్య చైతన్యమే శరీర మనస్సు వ్యవస్థలో పనిచేస్తుంది. కుండలిని బలవంతంగా మేల్కొల్పేది ఉండదు. సాధారణ హఠయోగం లేదా తంత్రయోగంలో కుండలిని శక్తి వెన్నెముక అడుగుభాగం అంటే మూలాధారం నుంచి సహస్రాల వైపు ప్రవహిస్తుంది. కానీ మాస్టర్ సివి యోగంలో శక్తి పైనుండి కిందకి ప్రవహిస్తుంది, అంటే బ్రహ్మరంధ్రం నుంచి కిందికి వస్తుంది. ఇది శరీరంలోని ప్రతి అణువును, ప్రతి కణాన్ని శుద్ధి చేస్తుంది. సాంప్రదాయ యోగాల్లో కుండలిని మేల్కొనడం అనేది కేవలం ఆధ్యాత్మిక అనుభూతిగా మిగిలిపోవచ్చు, కానీ మాస్టర్ సివివి సిద్ధాంతం ప్రకారం కుండలిని శక్తి శరీరంలోని డిఎన్ఏ మరియు కణ నిర్మాణాన్ని మారుస్తుంది. చివరి 2 నిమిషాలండి. ఇప్పుడు కణ నిర్మాణం అంటే అది సెల్, హ్యూమన్ సెల్. ఇది హ్యూమన్ సెల్లో చాలా ఉంటాయి. న్యూక్లియస్, సెంట్రల్ న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి ఆపరేటర్స్, లైసోసోమ్, ఇవన్నీ ఒక కణంలో ఉంటాయి. ఈ మాస్టర్ సివి యోగం అనేది కణాన్ని రెక్టిఫై చేసుకుంటూ చేస్తుంది, కణ స్ట్రక్చర్ని మారుస్తుంది. శరీరాన్ని మృత్యుంజయుడిగా అంటే ఇమ్మోర్టల్గా మార్చడం, చివరి నిమిషం అంటే భౌతిక శరీరాన్ని దివ్యాత్మతో నింపడం ఈ యోగ పరమావధి. ఈ యోగంలో స్వయంగా కుండలిని అదుపు చేసేది స్వయంగా మాస్టర్ మాత్రమే. కాబట్టి ఈ యోగంలో కుండలిని గురించి భయాలు అవసరం లేదు. ముగింపు. ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున కష్టతరమైన సాధనల కంటే మాస్టర్ సివి గారి సమర్పణ భావం అంటే సరెండర్ మరియు శారదారి గారి సూచనలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ధన్యవాదాలు.